అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పైరవ దోషం రెండవ భాగం. ఒక కామెడీ స్కిట్. ఇద్దరు హోటల్ గార్డెన్స్లో విచారంగా కూర్చున్నారు. సుందరం, కమల. సర్వర్ టిఫిన్ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. సుందరం ప్లేటు ముందుకు లాక్కున్నాడు. మంచినీళ్ళు తాగబోతూ ఇంకా అక్కడే నిలబడున్న సర్వర్ని చూశారు. కళ్ళు గట్టిగా మూసేసుకుని రెండు చేతు వేళ్లతోనూ చెవులు మూసేసుకుని ఉన్నాడు సర్వర్. అతన్ని తడుతూ ఏంటది ఏంటా ముద్ర అంటే, ఇప్పుడు మీరు గట్టిగా కేక పెడతారు కదా సార్. ఏవో ముందు జాగ్రత్త కోసం కానివ్వండి సార్, నేను రెడీ. ఏంటా నువ్వు తమాషాగా ఉందా? వెళ్ళి కడించే గెట్అవుట్. నీకు కూడా లోకు అయిపోయానా నేను? అబ్బా ఊరుకోండి, మీరే ఇలా దిగాలు పడితే ఎలాగా? ఇంకేం చేయమంటావు చెప్పు కమల. అందరికీ నేను ఫుట్బాల్లా కనిపిస్తున్నాను అనుకుంటా. ఒక్కడి తర్వాత ఒకడు తన్నుకుంటూ పోతున్నాడు హ్యాపీగా. ప్లీజ్ కొంచెం కంట్రోల్ అవ్వండి అంది కమల. సర్లే, మరో ఉపాయం ఏదైనా ఆలోచించండి. మరో ఉపాయమా? నా ఐడియాలన్నీ అచ్చిరావన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఈసారి నువ్వే ఆలోచించు. నేనా? ఉపాయమా? అంత తెలివితేటలే నాకుంటే మిమ్మల్ని ఎందుకు కట్టుకుంటాను? అదిగో నువ్వు కూడా ఫుట్బాల్ టీంలో చేరిపోయావు. సారీ అని మళ్ళీ ఆలోచిస్తూ, ఏమండి వచ్చేసిందండి, మంచి ఐడియా వచ్చేసింది. సర్లే అదేదో చెప్పు త్వరగా. ఇవాళ రాత్రి భోజనాల దగ్గర ఏదో విధంగా మనిద్దరం పోట్లాట పెట్టుకుందాం. బాబాయిని న్యాయం చెప్పమందాం. మీ పక్షం మాట్లాడారనుకోండి, నాకు కోపం వచ్చి నేను ఆయన్ని ఇంట్లోంచి పొమ్మంటాను. నా పక్షం మాట్లాడాననుకోండి, నేను గెట్అవుట్ అనాలి. అంతే కదా అన్నాడు సుందరం. ఎగ్జాక్ట్గా అంతే. ఏంటి ఆలోచిస్తున్నారు? ప్లాన్ బాగాలేదా? ఎందుకు బాగాలేదు, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంకేం ప్రొసీడ్ అయిపోదాం. అయిపోవచ్చు అనుకో, కానీ ఆయన్ని నేను గెట్అవుట్ అని ఎలా అనాలా, అసలు అనగలనా లేనా అని ఆలోచిస్తున్నాను. ఓ పని చేయండి, అలాంటి డౌట్ వచ్చినప్పుడు నా పక్క చూడండి. నేను ఒక అద్భుతమైన ఫోజ్ ఇచ్చి నిలబడతాను. దెబ్బక మీ అంతటా మీరు ఆటోమేటిక్గా అంటారు గట్టిగా గెట్అవుట్ అని. ఏటి, నా అంతటా నేనా ఆటోమేటిక్గా అంటానా? ఏంటబ్బా ఫోజు? కమల అంతకుముందు సర్వ్ చేయడానికి వచ్చిన సర్వర్ కళ్ళు చెవులు మూసుకున్న పద్ధతిని ఇమిటేట్ చేసింది. సుందరం ఉడుక్కుని జుత్తు పీక్కుంటూ అరిచాడు ఈ అని. ఈ అరుపుకి కాఫీ తెస్తున్న సర్వర్ సూపర్ మ్యాన్ లాగా గాలిలోకి ఎగిరిపోయాడు. కట్. ఈ తర్వాత సీన్లో రాత్రి భోజనాల వేళ సుందరం కోదండం భోంచేస్తూ ఉంటారు. కమల వడ్డిస్తూ ఉంటుంది. ఒకరికొకరు రెడీ అన్నట్టు సైగ చేసుకుంటారు. ఏంటా తిండి? అయ్యో శుభ్రంగా తినండి అంది కమల. ఇవాళ ఒకటే తక్కువైంది మనకి అన్నాడు సుందరం. ఏమైంది? ఇదేమిటి? అసలు ఇది ఏమిటి అని అడుగుతున్నాను. చపాతీ ఏనా ఇది అన్నాడు సుందరం. మరి మీకెలా అనిపిస్తుంది? రబ్బరు చెప్పులు నవ్వులుతున్నట్టుంది. అయితే అది చపాతీయే అంది కమల. మరి పూరి అయితే నైలాన్ సాక్స్ నవ్వులుతున్నట్టు ఉంటుందిలేండి. ఎంత తలబిరుసు బాబాయ్. చూసారా అసలు ఎంత పొగరుగా సమాధానం ఇస్తుందో? కొద్దిగా మంచినీళ్ళు కాస్త అందుకోనాయనా అన్నాడు కోదండం. చూడండి బాబాయ్ గారు, నా వంటకి ఎలా వంకలు పెడుతున్నారో. నాకు చపాతీలు చేయటం రాదంట. ఇదిగో 10 ఏళ్ల బట్టి చేస్తున్నా చపాతీలు తెలుసా అని సుందరం వైపు తిరిగి అంది. మరి అదే 10 ఏళ్ల బట్టి చేస్తున్న చపాతీలని ఇవాళ తినటానికి పడేస్తే ఇలాగే ఉంటుంది. మరి ఇవాళ తినాల్సిన చపాతీలు ఇవాళే చేసి ఇవాళే పెట్టాలి. ఏం బాబాయ్ గారు, అంతేనా కాదా? కోదండం మాత్రం ఆ నెయ్యి గిన్నె ఇటు తొయ్యి బాబు. కమల అంటోంది. చూసారా బాబాయ్ గారు, చూసారా ఎలా వెక్కిరిస్తున్నారో? పోనీ మీరు చెప్పండి చపాతీలు ఎలా ఉన్నాయో. కొద్దిగా ఆ కందిపొడి డబ్బా ఇటు జరుపు తల్లి. కమల సుందరం మళ్ళీ సైగ చేసుకున్నారు ఎలా అని. కమల సుందరం కంచంలో పులుసు వడ్డిస్తోంది. సుందరం అంటాడు, ఏంటే ఇది? ఏంటిది అసలు ఏంటిది అని అడుగుతున్నాను నేను. ఉల్లిపాయ పులుసు అండి. ఉల్లిపాయ పులుసా లేక కుళ్ళిపోయిన కుంకుడుకాయ పులుసా? రుచి చూడకుండా పేర్లు పెడితే ఎలా? అంతగా తెలుసుకోవటం తప్పదనుకుంటే తలంటు పోసుకొని చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఇది ఉల్లిపాయ పులుసో కుళ్ళిపోయిన కుంకుడుకాయ పులుసో. ఎంత మదం, ఎంత కావరం, ఎంత గర్వము! కట్టుకున్న మొగుడిని పట్టుకుని
వంట తలంటుకోమంటావా వంట వాటితో తచ్చి తప్పు తరుణి తచ్చి తప్పు తరుణియా ఇదిగో అలా డిక్షనరీలో లేని తిట్లు తిడితే మర్యాదగా ఉండదు ఇప్పుడే చెప్తున్నాను. అయితే వెళ్ళి డిక్షనరీ పట్టరా అర్జెంటుగా, క్విక్. ఆలస్యం అయితే కోపం చల్లారిపోతుంది. పట్రా డిక్షనరీ. చూసి తిడతాను. ఓ అద్భుతమైన తిట్టు. చూసారా బాబాయ్ గారు, చూసారా ఎలా నోరు పారేసుకుంటున్నారో? మీరే చెప్పండి, ఈ పులుసు బాగోలేదు. ఆ మాగాయ అందుకో తల్లి కొద్దిగా. బాబాయ్ గారు, మీరు వినపడకపోవటం, నటించుట అనే కార్యక్రమంలో నిమగ్నమైపోవటం నాకే నచ్చలేదు. మీరు చెప్పి తీరాలి, ఇది పులుసా, ఇది పులుసేనా అని. ఆ పెరుగు గిన్నె కొంచెం జరుపుకో బాబు. మాగాయ అన్నంలో పెరుగు అనుపానంగా నంచుకుంటే ఉంటే స్వర్గం లేదు అసలు. ఇంకా స్వర్గం అది బెత్తెడు, జస్ట్ బెత్తెడు దూరంలో ఉంటుందంటే నమ్ము. ఊరికే అన్నారా పెద్దలు. మాగాయం మహాపచ్చడి, పెరిగేస్తే మహాత్తరి, అది వేస్తే అడ్డ వేస్తరి, మానిన్య మహాసుందరి అని. అదన్నమాట విషయం. సుందరం, బాబాయ్ గారు మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇదేం బాలేదు, మీరు చెప్పి తీరాలి. అప్పుడు కమల, అవును బాబాయ్ గారు మీరు చెప్పాల్సిందే. ఏంటి ఇద్దరు కలిశారు అంతేనంటారా? అంతే. అయితే ఒక మాట చెప్తాను, వింటారా? వింటాం. భార్యాభర్తల గొడవల్లో మూడో మనిషి కల్పించుకోకూడదర్రా. అలా ఏదో ఒకటి చెప్పి మీ ఇద్దరిలో ఏ ఒక్కరికో చెడు కావటం నాకు ఇష్టం లేదు. మీలో మీరే తేల్చుకోండి, మీలో మీరే సర్దుకోండి. అంచేత ఇక నేను లేస్తున్నానర్రా, నా భోజనం అయిపోయింది. భోజన పరిసమాప్త కాలే భగవన్నామస్మరణే గోవింద గోవింద. బ్రావ్. బయటికి వెళ్ళిపోతాడు కోదండం, చేయి కడుక్కోవడానికి అన్నట్టు. కమలా సుందరం ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఆ సీను కట్. తర్వాత హోటల్లోకి వస్తున్న కమలని సుందరాన్ని చూసి సర్వర్ చేతిలో ఉన్న ట్రే విసిరేసి నెత్తి మీద టోపీ జేబులో పెట్టేసుకుని తను కూడా ఒక కస్టమర్లా టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. కమలా సుందరం మాట్లాడుకున్నారు. సుందరం కమల చెవిలో ఏదో చెప్పాడు. ఆనందంగా కమల సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చింది. కట్ ఆ సీన్. తర్వాత కోదండం పేపర్ చదువుతూ ఉంటాడు. సుందరం గడ్డం గీసుకుంటూ ఉంటాడు. కమల వంటింట్లో బిజీగా ఉంటుంది. ఈ లోపల పోస్ట్ మ్యాన్ ప్రవేశం. సార్ టెలిగ్రామ్. టెలిగ్రామా? ఎవరికి? కోదండం కేర్ ఆఫ్ సుందరం. నాకు టెలిగ్రామా? ఎవడికంత కర్మగాలింది బాబు. సుందరం అదేదో కాస్త చూడు ఆయన. సుందరం సంతకం పెట్టి తీసుకుంటాడు. టెలిగ్రామ్ని పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతాడు. వైఫ్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. బాబాయ్ గారు మీ ఆవిడకి ఒంట్లో బాగాలేదట, వెంటనే బయలుదేరమంటున్నారు. ఏంటి బాబాయ్ గారు మాట్లాడరు? షాక్ అయిపోయారా? డబ్బులు లేవా? నేనున్నాను బాబాయ్ గారు, నేనున్నాను. కోదండం తాపిగా, అది మనకొచ్చిన టెలిగ్రామ్ అయి ఉండదు లేవయ్యా. అయ్యో బాబాయ్ గారు అదేం కాదండి, అడ్రస్ క్లియర్గా ఉంది, పేర్లు కూడా సరిపోయాయి, ఇది మందే. కాదయ్యా, నా వైఫ్ నాకన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. మరో 25 ఏళ్ల దాకా ఆ యముడు దిగొచ్చినా సరే జడుసుకుని పారిపోవాల్సిందే. అలా అంటే ఎలా బాబాయ్ గారు? పెద్ద పెద్ద డ్యాములే సడన్గా డామ్ అంటూ కూలిపోతున్నాయి. ప్రభుత్వాలే అలా తిరిగి ఇలా చూసేలాగా ఫట్టుమంటున్నాయి. మానవ మాతృలో మనం ఎంత బాబాయ్ గారు? అవును బాబాయ్ గారు, సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి అన్నారు. కరెక్ట్గా చెప్పావు కమల. కర్మణ్యే వ్యాధిగారస్తే మాఫలేషు కదాచన. అహం దూరతస్తే పదాం భోజయుగ్మ ప్రణమేచ్ఛ యాగత్య సేవాం కరోమి. నినా వెంకటేశం ననాదో ననాదస్త సదా వెంకటేశం స్మరామి స్మరామి. పుణ్యభూమి నాదేశం నమో నమామి, పుణ్యభూమి నాదేశం సదా స్మరామి అన్నారు. అనగానే కమల అంతే కదా, అంతేకాదు బాబాయ్ గారు ఇంకా ఏమన్నారంటే, అప్పుడు కోదండం వాళ్ళు ఎవరేమన్నా నేను పట్టించుకోనారా, ఎందుకు వచ్చిన కంఠశోషం మీకు? నేనేం చేయాలో నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమైంది. కానీ సుందరం పరుసులో కాస్త గట్టిగా డబ్బేసుకుని పదవయ్యా. అయ్యో ఆ మాట మీరు వేరే చెప్పాలా బాబాయ్ గారు? బస్సు దొరక్కపోతే రైలు, రైలు దొరక్కపోతే ఫ్లైటు, ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ ట్యాక్సీ, ఏదైనా సరే ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని ఊరికి పంపించే బాధ్యత నాది. పదండి. కోదండం ముందు నడుస్తాడు. సుందరం వెనక్కొచ్చి కమలకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. మరి ఈ భాగం ముగిద్దాం, మళ్ళీ ఇంకో గంటలో విందాం. థ్యాంక్ యూ.